మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగానే ఉంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటమే ప్రధాన అంశంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని చెబుతున్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమన్నారు. జనసేన మేము ఇప్పటికీ పొత్తులోనే ఉన్నామని, పొత్తులపై సరైన సమయంలో మా నిర్ణయం ఉంటుందంటున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రస్తుతం అంతా ఉన్నారు. మేడం మొత్తం అంతా ఎలక్షన్ కోసం బాగా తిరుగుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎలక్షన్ 3 వచ్చేసిందా బీజేపీలో కూడా? ఎప్పుడు కూడా బీజేపీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా సన్నద్ధంగా ఉంటుందండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఆర్గనైజేషన్ ఒక పెద్ద స్ట్రెంగ్త్. సంస్థాగతంగా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవ్వడం మీద ఎప్పుడు కూడా దృష్టి కేంద్రీకరిస్తూ ఎప్పటికప్పుడు మా బేస్ ఏదైతే ఉందో, అంటే మేము పునాది అని చెప్పి భావించేటువంటి బూత్ కమిటీలు, మండల్ కమిటీలు ఎప్పటికప్పుడు వాటిని సమీక్షించుకుంటూ బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. కనుక ఆర్గనైజేషన్ పరంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సన్నద్ధంగానే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు కదా మేడం, అంటే పార్టీ బలోపేతం ఎలా ఉందని గమనిస్తున్నారా, లేదా ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో తెలుసుకుంటున్నారా? నేను జిల్లాలకు వెళ్ళినప్పుడు నా పార్టీ మీద నేను దృష్టి పెడతానండి. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే 2 కోణాల నుంచి పార్టీని చూస్తుంది. ఒకటి, సంస్థాగతంగా ఏ మేరకు బలంగా ఉంది. 2, తీసుకోవాల్సినటువంటి రాజకీయ కార్యక్రమాలు ఏమేమి తీసుకోవాలనేటువంటి అంశం. సంస్థాగతంగా ఎక్కడికి వెళ్ళినా కూడా పార్టీని మేము సమీక్షించుకుంటాం. అదేవిధంగా రాజకీయ కోణం నుండి అంటారా, ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు, జిల్లాలో మాత్రమే కాకుండా మండల స్థాయిలో కూడా ఉన్నటువంటి సమస్యల మీద స్పందిస్తూ మా పార్టీ ముందుకు వెళ్తుంది. ఇవాళ ఒకసారి మీరు గమనించినట్లయితే పంచాయతీల నిధులు ఏవైతే డైవర్ట్ అవుతున్నాయో ప్రధానంగా దాని మీద స్పందించి దాని మీద ఆందోళన చేసింది భారతీయ జనతా పార్టీ. కనుక ఆ రకమైనటువంటి అంశాలు తీసుకుంటూ మద్యం కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి స్పందిస్తూ అంశాన్ని లేవనెత్తుతూ ఆందోళన చేస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. కనుక రాజకీయ కోణం నుండి మా కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. ఆర్గనైజేషన్గా మేము స్ట్రెంగ్త్ అవ్వడానికి మా పని మేము చేసుకుంటాం. మీ పార్టీ నుంచి పోటీ చేయాలని ఇప్పటికీ అప్లికేషన్ చాలా వస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీగా చేయాలని చాలా మంది అడుగుతున్నారు. కానీ అందరి దృష్టి మేము ఏదో ఉంది, పురంధేశ్వరి గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు వస్తున్నాయి. మా పార్టీ ఎక్కడి నుండి చేయమంటే నేను అక్కడి నుండి చేస్తాను. మీరు పర్టికులర్గా ఉన్న ప్లేస్ పార్టీ ఎక్కడి నుండి చేయమంటే నేను అక్కడి నుండి చేస్తాను. మేడం పొత్తుల గురించి ఇప్పుడు చాలాసార్లు మాట్లాడారు, కానీ ఒకటే క్వశ్చన్ మేడం, ఈ పొత్తుల పరంగా చూసుకుంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ 2 సీట్లు ప్రకటించారు. మీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ అది కూడా మీతో సంప్రదించి చేశారా, లేదా ఇండివిజువల్గా చేశారా? అది పై నాయకులతోటి వారు ఎప్పటికప్పుడు మాట్లాడుకునేటువంటి విషయం అండి. కనుక ఈ పొత్తు అనేది జనసేనతోటి ఇప్పటికి కూడా మాకుంది. ఆయన లేదని లేదు, మేము పొత్తు తెగిపోయిందని చెప్పి అనలేదు. ఇంకా పై పొత్తులు అంటారా, మా కేంద్ర నాయకత్వం దాని మీద దృష్టి పెడతారు. బీజేపీ, టీడీపీ, జనసేన 2014లో కలిసి వెళ్తుందా మేడం? కానీ దానిపైన క్లారిటీ లేదు. పొత్తులు అంటే ఓకే, సీట్లు అవన్నీ కూడా అధిష్టానం చూసుకుంటుంది. బట్ టీడీపీతో బీజేపీ వెళ్తుందా లేదా అని కూడా రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అది కూడా మా కేంద్ర నాయకత్వమే చెప్తుందండి. ఎందుకంటే అన్ని అంశాల మీద ఇతర పార్టీల కంటే సాధారణంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తేడా ఇదే. ఏంటంటే మాకు ఒక పార్లమెంట్ బోర్డు ఉంటుంది, దాంట్లో చర్చలు జరుగుతాయి, ఆ తర్వాత నిర్ణయం జరుగుతుంది, ఆ తర్వాత మాకు తెలియజేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ఒక రిపోర్ట్ రూపంలో మేము మా కేంద్ర నాయకత్వానికి మేము పంపిస్తాం. కేవలం 2 నెలల సమయం ఉంది మేడం. 2 నెలలే ఇప్పటికే 20 సీట్లు 30 సీట్లు అని చెప్పి జనసేన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తున్నారు, ఆయనేమో వీళ్ళ ఇంటికి వెళ్తున్నారు, కలుస్తున్నారు. బట్ బీజేపీ మీరంతా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. సరి అయినటువంటి సమయంలో ఖచ్చితంగా అన్ని విధాలా కూడా మా కార్యాచరణ ఉంటుంది. మరి ఫైనల్గా షర్మిల గురించి చెప్పండి. ఐ డోంట్ హ్యావ్ టు. థ్యాంక్ యూ. సో ఇది పొత్తులపైన అయితే అధిష్టానం అయితే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత పొత్తులపైన ఒక నిర్ణయం ప్రకటిస్తాను, అది కూడా అతి త్వరలో ఉంటుందని పురంధేశ్వరి చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలోపేతం కోసమే ప్రస్తుతం ఆ దృష్టి కేంద్రీకృతమైందని పురంధేశ్వరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ స్వామితో సాయి, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.